హలో క్రియేటర్స్, నాకు ఒక సిస్టర్ని కమెంట్ చేశారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ కామెంట్ అనేది చూడండి. హలో అండి, ఓల్డ్ ఛానల్ వీడియోస్ డిలీట్ చేసి న్యూ ఛానల్లో పెట్టుకోవచ్చు అనేసి. సో కమెంట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ సిస్టర్. సో ఇక్కడ ప్రతి ఒక్కరికి ఇలాంటి డౌట్ అయితే ఉండొచ్చు అనమాట. ఈ వీడియోలో క్లియర్గా ఇన్ఫర్మేషన్ ఇస్తా. మన ఓల్డ్ ఛానల్ అంటే ఏదైతే మనం ఓల్డ్ ఛానల్లో వీడియోస్ అనేది అప్లోడ్ చేసి ఉంటామో అండ్ వ్యూస్ రాక లేదా సంథింగ్ ఏదైనా ప్రాబ్లం వచ్చి ఆ ఛానల్లో వీడియోస్ అనేది డిలీట్ చేసి దాని తర్వాత నెక్స్ట్ న్యూగా ఛానల్ అనేది క్రియేట్ చేసి మనం అప్లోడ్ చేసిన తర్వాత మనకి ఏమైనా ప్రాబ్లం వస్తుందా లేదంటే అప్లోడ్ చేసుకోవచ్చు అనేసి చాలామందికి ఇటువంటి డౌట్ అయితే ఉండొచ్చు. ఈ వీడియోలో క్లియర్గా ఇన్ఫర్మేషన్ ఇస్తా. ఇన్ఫర్మేషన్లోకి వెళ్ళే ముందు మీ అందరికీ చిన్న రిక్వెస్ట్, జాన్ 15th కల్లా 2K సబ్స్క్రైబర్స్ని కంప్లీట్ చేయాల్సి నేనైతే టార్గెట్ పెట్టాను అనమాట. సో ప్లీజ్ చూసిన వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియో ఇంకా లైక్ చేయకపోతే మాత్రం ఈ వీడియోని ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారు ఆశిస్తున్నా. సో ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ వన్ ఏంటంటే ఓల్డ్ ఛానల్లో ఉన్న వీడియోస్ అనేది డిలీట్ చేసి న్యూ ఛానల్లో అప్లోడ్ చేసుకోవచ్చా అనేది ఈ టాపిక్ కదా మనం తీసుకున్నాము. సో చాలామందికి ఈ డౌట్ కూడా ఉండొచ్చు. ఆబ్వియస్లీ పెట్టొచ్చండి, దానికి కొన్ని రూల్స్ అయితే ఉన్నాయి. అదే ఏంటంటే మీ ఛానల్లో ఏదైతే ఓల్డ్ ఛానల్లో అప్లోడ్ చేశారో సో అప్లోడ్ చేసిన తర్వాత అందులో ఏదైతే వ్యూస్ అనేది రాలేదో లేదంటే వ్యూస్ అనేది వచ్చినవి ఉన్నాయో లేక వ్యూస్ రాకుండా ఆగిపోయిన వీడియోస్ అనేది మీరు డిలీట్ చేసి ఛానల్ ఫ్రెష్గా స్టార్ట్ చేసి అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నారో మీరు అప్లోడ్ చేసుకోవచ్చు. బట్ ఏంటంటే అది మీ ఓన్ కంటెంట్ అయి ఉండాలి. లేదు బ్రో అది ఓన్ కంటెంట్ కాదనుకుంటే మీరు అప్లోడ్ చేయడానికి వీల్లేదు. ఎందుకంటే మీరు స్టార్టింగ్ ఫస్ట్ ఛానల్లో ఏదైతే ప్రాబ్లం ఫేస్ చేశారో ఇక్కడ కూడా అదే ప్రాబ్లం ఫేస్ చేయాల్సి వస్తుంది. మీ ఓన్ కంటెంట్ అనుకోండి, మీరు అప్లోడ్ చేయొచ్చు. దానికంటే ముందు మీరు ఒకటి అప్డేట్ చేయాలి. ఏంటంటే అక్కడ మీకు గ్రో అనేది రాలేదనుకోండి, కాస్త అదే వీడియోని కొంత చేంజెస్ అనేది మార్చి దాని తర్వాత అప్లోడ్ చేశారనుకోండి మీకు మంచి వ్యూస్ అనేది వస్తాయి, ఏ ప్రాబ్లం రాకుండా ఉంటుంది. ఎందుకంటే అక్కడ చూసిన ఆడియన్స్ అనేది ఆ వీడియో నచ్చిగానే సబ్స్క్రైబ్ చేసుకున్నా సరే లేదా ఆ వీడియో అనేది సజెస్ట్ చేసిన తర్వాత ఆల్రెడీ ఈ వీడియో అనేది మనం చూసాం కదా, ఇంకో ఛానల్లో అప్లోడ్ చేసాము అన్నట్టు ఫీల్ అవ్వకుండా ఉండాలంటే మీరు ఏదో ఒక చేంజెస్ అనేది చేయాలి. అట్లా అయితే మీకు మంచి వ్యూస్ అనేది వస్తాయి. సో ఇట్లా మీరు ఏం చేంజ్ చేయకుండా డైరెక్ట్ అప్లోడ్ చేశారనుకోండి, అప్లోడ్ చేయొచ్చు నో ప్రాబ్లం. బట్ అట్లా అప్లోడ్ చేస్తే మీకు రీచ్ అనేది ఉండదన్నమాట. అక్కడ ఏ ప్రాబ్లం ఫేస్ చేశారో న్యూ ఛానల్లో కూడా అదే ప్రాబ్లం ఫేస్ చేయాల్సి ఉంటుంది. కనుక నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే మీరు ఏదైతే ఛానల్లో ఉన్న అంటే పాత ఛానల్లో ఉన్న వీడియోస్ అనేది న్యూ ఛానల్లో అప్లోడ్ చేస్తున్నప్పుడు కొంత చేంజెస్ అనేది ఉండాలి. లైక్ వీడియో అనేది ఇంకో కొంత టాపిక్ అనేది అటాచ్ చేయడం లేదా దాన్ని కొంచెం కలర్ గ్రేడింగ్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కంటెంట్గా మార్చడం ఇట్లా చేశారనుకోండి మీకు మంచి రీచ్ అనేది వస్తుంది, మంచి వ్యూస్ కూడా వస్తున్నాయి అనమాట. కనుక నేను ఇచ్చే సజెషన్ ఇదే అనమాట. సో అప్లోడ్ చేసినప్పుడు కొంత ఇన్ఫర్మేషన్ దాన్ని అటాచ్ చేసి అప్లోడ్ చేశారనుకోండి, ముందు ఎవరైతే కొంతమంది చూసిన వ్యూవర్స్ ఉంటారు కదా వాళ్ళకి వీడియో సజెస్ట్ చేసిన తర్వాత చూసిన వీడియోనే మళ్ళీ అంతా చూస్తామని స్కిప్ చేయకుండా ఇన్ఫర్మేషన్ ఇంకా పొందాము అన్నట్టు ఫీల్ అయ్యేటట్టు కొంత ఇన్ఫర్మేషన్ని ప్రొవైడ్ చేసి అప్లోడ్ చేశారనుకోండి ఏ ప్రాబ్లం రాకుండా మంచి రీచ్ అనేది వస్తుంది. ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్ అండ్ ఇటువంటి ఏ డౌట్ ఉన్నా సరే కింద కమెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ టైం మీ కమెంట్ కూడా పిక్ చేసి అదే టాపిక్ పైన ఒక డెడికేట్ వీడియో అనేది మీ ముందుకు తీసుకొస్తాను. ఇలాంటి యూట్యూబ్ టిప్స్ అండ్ ట్రిక్స్ అండ్ యూట్యూబ్ అప్డేట్ కోసం డెఫినెట్గా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏ అప్డేట్ వచ్చినా సరే లేదా మన ఛానల్ని ఎట్లా గ్రో చేసుకోవాలి ఏంటనేది యూట్యూబ్ టిప్స్ అండ్ ట్రిక్స్ కావాలన్నా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వచ్చిన బెల్ ఐకాన్ ఆన్ చేసుకొని పెట్టుకోండి. ప్రతిరోజు ఒక్కొక్క వీడియో అనేది నేను అప్లోడ్ చేస్తూ ఉంటాను. ఆ వీడియో అనేది మీ దాకా పొందాలంటే సబ్స్క్రైబ్ చేసుకోవాలి కదా. సో సబ్స్క్రైబ్ చేసుకున్నారా? డన్. అండ్ ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్ అనిపిస్తే మాత్రం వీడియోని ఒక లైక్ చేయండి. లైక్ చెప్పడం మాత్రం మర్చిపోకండి. లైక్ చేసి సపోర్ట్ చేస్తారు ఆశిస్తున్నా. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.